చెప్పి కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం జ్యోతి బసు భారతి గారి దగ్గరికి వెళ్దాం. జ్యోతి బసు భారతి గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పింది ఇది 12,769 గ్రామ సర్పంచులు ఈరోజు ఏకధాటిగా నినదిస్తూ తన సమస్యలు, తనకు రావాల్సిన బకాయాలు కోరుతున్నారు. ఈ విషయంలో అమలు కాని హామీలిచ్చి గతంలో ఏదైతే నాకు అధికారంలో రానివ్వండి, వచ్చిన తర్వాత మాకు రాజ్యం ఎలా ఏలాలి అని తెలుసు, ఇప్పుడున్న అప్పుల పరిస్థితులలో ఈ వ్యవస్థలో ఎట్లా బయటికి తీసుకురాలే, ఎవరికి ఎలా చేయాలో అని మాకు బాగా తెలుసు అన్న ఈ ప్రభుత్వమే ఈరోజు చేతులెత్తేసి నా దగ్గర ఏమీ లేదు, కోసుకో తిన్నా కూడా ఒక్క రూపాయి కూడా పుడతలేదు అనే చెప్పు కాడికి వచ్చింది. అయితే అమలు కాని హామీలు ఇవ్వడం ఎందుకు, తర్వాత బాధపడడం ఎందుకు, సర్పంచులు ఏదైతే తన జేబులకెళ్ళి పెట్టిన పైసలు వారికి తిరిగి ఇవ్వడానికి ఇంత ఈ కాలయాపన ఎందుకు? ఈ రోజు ఇస్తాం, రేపిస్తాం, ఆపిస్తాం ఇలా చెప్పుకుంటా పోతే అసెంబ్లీ సాక్షిగానే సీతక్క కానీ, శ్రీధర్ బాబు కానీ, రేవంత్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, వేణుగోపాల్ రాజగోపాల్ ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, సర్పంచ్లే మాకు ఒక గ్రామానికి సంబంధించిన వారే మాకు ఒక బ్రహ్మాండమైన స్తంభం అని చెప్పారు. వారే మాకు అభివృద్ధి కార్యక్రమాలలో కానీ రేపు రాబోయే కార్యక్రమాలలో మా గెలుపు గురించి వాళ్ళు పాటుపడ్డారని చెప్పారు. ఈరోజు అదంతా మర్చిపోయి రేపు ఎన్నికలలో ఎలా వెళ్ళబోతున్నారని మీరు ఈ విషయంలో మీరేమంటారండి? జ్యోతి బసు గారు. అన్న అక్కడ మా అన్నలు మాట్లాడినా, ఇక్కడ నేను మాట్లాడినా చాలా స్పష్టంగా మేము పనిచేసిన బిల్లును వెంటనే అమలు చేసి మమ్మల్ని ఆర్థికంగా బతికేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటుంది. నంబర్ 1, వెంటనే గ్రామంలో ఉన్నటువంటి మేము ఉన్నప్పుడు కలకల్లాడుతున్నటువంటి గ్రామాలు ఇప్పుడు అంధకారంగా మారినాయి. ఎక్కడ డ్రైనేజ్ చూసినా అక్కడనే తడి చెత్త లేదు, పొడి చెత్త లేదు. ఇవన్నీ ఏదైనా కానీ మేము 1% కాదు 2%, 3% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామంలో ఉన్నటువంటి అనేక వార్డులు డెవలప్ చేసినాం. దాన్ని చేసిన పనికి మా తక్షణమే మా డబ్బులు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోరు, తర్వాత ఎలక్షన్ పెడతారా, ఇట్నే మీ పరిపాలన కొనసాగిస్తారా, రాబోయే ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ అవుతారు ఏం చేయాలని. మా బాధ అంతా ఏంటంటే మేము గ్రామం గురించి మా వ్యక్తిగతంగా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చిన బిల్స్కు దయించి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అంటే మంత్రి వచ్చిన, ఎమ్మెల్యే వచ్చిన మమ్మల్ని తీసుకోబోడు, పోలీసులు పెట్టుడు, మా అన్నలను సెక్రటరీలు అరెస్ట్ చేయడం, ఇదంతా ఏంటి ప్రభుత్వం? ఆ ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తుంది. దయించి వెంటనే మా బిల్స్ ఇవ్వండి, బిల్స్ ఇచ్చినాక వెంటనే స్థానిక ఎలక్షన్లు పెట్టండి. గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాప్తులు కానీ అనేకమైనటువంటి సుదీర్ఘ బాధలకు పడుతున్న వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ అంటే నీట్నెస్ లేక ఎక్కడికక్కడ కుప్పలుగా దేని పడుతుంది. ఎవరు సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ జేబులోకి వెళ్ళి ఎందుకు పైసలు పెట్టి పని చేసి పెడతారు? ఈ గ్రామ పంచాయతీల గ్రాంట్ ఉందా, ఆ గ్రాంట్ ప్రకారం పని చేసి పెడతారు. కనీసరి కాదు ఉన్న గ్రాంట్ అన్నా మాకు ఇవ్వాలి కదా. మాకు ఇవ్వకపోగా మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి మాకు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉంది, సెక్రటరీ గారు ధర వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు అందాల పోటీ పెట్టుకున్నారు, 200 కోట్లు పెట్టుకున్నారు, మాకు అభ్యంతరం లేవు. అది మీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు హక్కు పెట్టుకుంటారు. కానీ మాకు కేటాయించినటువంటి బిల్స్ కనీసం కొన్ని నుంచి మమ్మల్ని మానసికంగా కాపాడుకోవాలి. మన స్థానికంగా మాకు బిల్స్ ముఖ్యంగా మా బిల్స్ ఇవన్నీ ఎలక్షన్లు పెడితే మాత్రం మా సర్పంచుల పోరాటానికి మేము అందరం అండగా ఉంటాం. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ వాళ్ళు కాన్స్టిట్యూషన్లో తెలియకుండా మా అన్నలు ఏదైతే యుద్ధం చేస్తున్నారో మా గురించి తప్పకుండా వాళ్ళకి వెన్నంటుంటాం. ఏం చేయాలో మేము అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సరే మా పైసలు రాదు, ప్రభుత్వం ఇయ్యదు అన్నప్పుడు మేము ఏం చేయాలన్నది మళ్ళీ ఒకసారి మేమంతా మా కమిటీ అంతా కూర్చొని ఒక కార్యాచరణ వాళ్ళు తీసుకొని మేము మా తెగింపుకు మేమే ముగింపు చేయవలసిగా ఆ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేదని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే మీరు ఏ గ్రాంట్లకు వెళ్ళి ఇస్తారో సర్పంచులకు కేటాయించినటువంటి ఆ అమౌంట్ వెంటనే అలా గ్రాంట్లు వేసి చేయండి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇంకొక సాకు చెప్తారు అన్నగారు, ఏం చెప్తారు, మీరు చెక్కులన్నీ రిజెక్ట్ అయినాయి మళ్ళీ రాయనని చెప్తాడు. ఆ సెక్రటరీ దగ్గర పోవాలి, వాళ్ళని బతలాడే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకోవాలి. మా బతుకులంతా కమిషన్లు ఇచ్చుకుంటే గడిచిపోయింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్గా గెలవడం ఓన్లీ సర్పంచ్ అన్న పేరే తప్ప ఈ తెల్లాంగిలు ఒక్కసారి చూస్తే మా గాయాలు మా బాధలు
అనేకమైనటువంటి రోదనలు మీకు ఇప్పిస్తాయి. కానీ ఇవన్నీ ఉండాలని తెల్లంగీలు వేసుకొని తిరిగి ప్రజలను కాపాడుకుంటాం. ఆ ప్రజలనే ఇది కాకపోతే ఆ ప్రజల దగ్గరకు పోయి మేము న్యాయం అడుగుతాం. మేము చావడమా బతకడమా అసలు గ్రామాన్ని పెట్టినాం. వ్యక్తిగతంగా మేమేమో విలాసాలు చేసుకొని కార్లు బంగ్లాలు కట్టుకొని మేము ఉండలేదు. మేము చేసిన పైసలకు ప్రభుత్వం పైసలు ఇస్తలేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా దిగజారిపోతుంది. అసలు ఎటు పోతుంది ఈ పాలన అన్నదాని ప్రజల దగ్గరికే పోతాం. మా అన్నలతో అందరం కలిసి అన్న మేము ఎన్నడూ ఉంటాం, మీరు ఎప్పుడు కాలిచ్చినా ఇలాంటి సంస్థలకు మనం మీటింగ్లకు కానీ తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. నేను మీ అమ్మడు ఉంటా, ఏం చేసినా ఉంటాం అన్న. ఏదైనా సర్పంచులకు న్యాయం చేసేదాకా మీరు పోరాడు, మీ ఎంతగా ఖచ్చితంగా ఉంటాం అన్న. మీ ప్రతి ప్రోగ్రామ్ మా ధైర్యాన్ని ఇస్తుంది అన్న. ఎందుకంటే ఇది వస్తాయి పైసలు, రేపు వస్తాయి పైసలు, మా అన్నలకు కట్టుతారు అని చెప్తారు. దయచేసి నిజంగా కూడా చెప్తున్నా. నేను ఆశ్చర్య విషయం ఏంటంటే సర్పంచులు ఎందుకు తెచ్చుకుంటారంటే గంత తెచ్చుకుంటారు. ఎందుకు సర్పంచులు వస్తారంటే అన్న, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాకు కొట్లాడతారు కాబట్టి మాకు ఎట్టి పైసలు వస్తాయన్న ధీమాలో మేము ఉంటామన్నా. ఖచ్చితంగా మేము ఉంటాం. దయచేసి ఇలాంటి డిబేట్ సపోర్ట్ తీసుకొని మాకు కూడా న్యాయం చేస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు చేస్తున్నాను. నాకు కొంచెం తిరంగ యాత్ర మీటింగ్లకి వెళ్ళి వచ్చినా నేను మీటింగ్ వెళ్ళిపోతున్నా. ధన్యవాదాలు అన్న. నాకు సెలవు అండి ప్లీజ్. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కుర్ర నూకరాజు దగ్గర నూకరాజు గారు ప్రస్తుతం ఏదైతే మనం